లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. యూట్యూబ్ ప్రేక్షకులకు వీక్షకులకు అందరికీ కూడా నమస్కారం. కార్యక్రమాన్ని ప్రారంభం చేసేటువంటి ముందు చక్కటి శ్లోకంతో కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ విద్యాం జగదాం దాత్రీం స్వర్గస్థితిలయేశ్వరీం నమామి లలితా నిత్యం మహాత్రిపుర సుందరీం చతుర్భుజే చంద్రకళావతాం తే కుచిహ్నతే కుంకుమారాగశోణే పుండ్రక్యపాజాంబుజపుష్పపాదాం హస్తే నమస్తే జగదేకమాదః జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫుటికాకృతు ఆధారం సర్వ విద్యానం హయగ్రీవముపాస్మయే. జై శ్రీమన్నారాయణ. ఈరోజు కార్యక్రమంలో భాగంగా మరి ద్వాదశ రాశుల వారికి 2025వ సంవత్సరంలో జనవరి నుండి డిసెంబర్ మాసం వరకు కూడా ద్వాదశ రాశుల వారికి మేషాది మీన పర్యంతము ఏ విధంగా వారికి గోచార ఫలితాలు ఉన్నాయి, మరి ఏ విధమైనటువంటి పరిహారాలు పాటిస్తే వీరికి అనుకూలంగా ఉంటుంది, అలాగే ఏ విధమైనటువంటి దేవతార్చనలు చేస్తే బాగుగా ఉంటుంది, ఏ విధమైనటువంటి వివిధ రకాలైనటువంటి పరిహారాలు చేపిస్తే బాగుగా ఉంటుంది అనేటువంటిది ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాము. మరి ఆ కార్యక్రమంలో భాగంగా ధనస్సు రాశి వారికి 2025వ సంవత్సరంలో ఏ విధమైనటువంటి యోగకారకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, వాటికి పరిహార మార్గాలు ఏమిటి, మరి ఏ విధమైనటువంటి దోషములు ఉన్నాయి అనేటువంటిది వీడియోలో చక్కగా తెలుసుకుందాం. ధనుస్సు రాశి వారు మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వారు కలిసి ధను రాశి వారు అవుతున్నారు. వీరి యొక్క జాతక లక్షణాదులు కనుక గమనించినట్లయితే ముఖవర్చస్సు బావుగా కలిగినటువంటి వ్యక్తులు, మరి ఆధ్యాత్మిక దైవ చింతన కలిగినటువంటి వారు, బుద్ధివంతులు, త్యాగబుద్ధి కలిగినటువంటి వారు, సద్గంధన పఠనాశక్తి కలిగినటువంటి వారు, ధర్మ మార్గమందు నడుచుకునేటువంటి వ్యక్తులుగా చెప్పుకోవచ్చును. స్వాధీనపరులు, అలాగే విశేషమైనటువంటి ముఖవర్చస్సు కలిగినటువంటి వారు, వివిధ రంగాలలో బాగుగా రాణిస్తారు, వ్యాపార వృద్ధి కలుగుతుంది, మంచి విద్యావంతులుగా భోగవంతులుగా ఈ ధనురాశి వారిని చెప్పుకోవచ్చును. అలాగే వీరికి గనక చూసుకున్నట్లయితే ఈ 2025వ సంవత్సరంలో మరి బృహస్పతి ధనురాశి వారికి యోగకారకమైనటువంటి పరిస్థితులు కలగజేస్తున్నాడు. ఏమిటయ్యా అంటే ఇంట్లో మంచి విశేషమైనటువంటి శుభ కార్యక్రమాలు చేయడం, ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ రావడము, ఎవరైతే నిరుద్యోగ యువతీ యువకులు ఉన్నారో వారికి మంచి ఉద్యోగ ప్రాప్తి కలగడం, వివాహపరంగా ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారికి వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కావడం, రాజకీయ రంగంలో ఎవరైతే ఉన్నారో వారికి యోగకారకమైనటువంటి పరిస్థితులు పొందడం, ఇవన్నీ కూడా బృహస్పతి గ్రహం కలగజేస్తూ ఉన్నాడు. అలాగే శరీర సుఖము, భోగము, భాగ్యము, విలాసము, ఇష్టకార్య సిద్ధి, చేసేటువంటి పనులలో ఆర్థిక పరంగా చాలా మంచి పురోభివృద్ధి అనేటువంటి సాధించడం తప్పకుండా ఈ బృహస్పతి గ్రహం 2025వ సంవత్సరంలో ధనురాశి వారికి కలగజేస్తున్నాడు. ఇక శనేశ్వరుడి గ్రహం గురించి కనుక గమనించినట్లయితే ధనురాశి వారికి ముఖ్యంగా 2025 సంవత్సరంలో బాగుగా ఉన్నటువంటి రాశి ధనురాశి అని చెప్పి పూర్తిగా చెప్పుకోవచ్చును. మరి శనేశ్వర భగవానుడు కూడా వీరికి చాలా యోగకారకమైనటువంటి పరిస్థితులు కలిగజేస్తున్నాడు. ఏంటయ్యా? స్త్రీ భోగంచ మనస్సూక్త్యం బుద్ధి యత్నాది సిద్ధకృతు స్వస్థానం ప్రాప్తి ఆరోగ్యం రవిపుత్ర తృతీయ స్థానకేశనవు అనేటువంటి శాస్త్రవచన రీత్యా సోదరులతో మంచి అవినాభావ సంబంధాలు ఏర్పడతాయి. స్త్రీ సౌఖ్యం కలుగుతుంది,
మనసులో తలిసినటువంటి పనులని కూడా నెరవేరుతాయి, జయం కలుగుతుంది, అనుకున్నటువంటి పనులలో దిగ్విజయం, సర్వత్రా విజయం అని కూడా ఈ ధనురాశి వారికి ముఖ్యంగా చెప్పుకోవచ్చును. అలాగే రావాల్సినటువంటి ధనం సకాలంలో మనకు ప్రాప్తి చెందుతుంది. ముఖ్యంగా కనుక చూసుకున్నట్లయితే ఈ ధనురాశి వారికి చాలా అద్భుతమైనటువంటి యోగకారకమైనటువంటి పరిస్థితులు 2025 సంవత్సరంలో పొందుతున్నారు. అలాగే ఈ రాశివారు ప్రతినిత్యం కూడా పఠించవలసినటువంటి నామజపం కనుక చూసుకున్నట్లయితే ఓం శ్రీం దేవకృష్ణాయ ఊర్ధ్వదంతాయ నమః అనేటువంటి నామాన్ని ప్రతినిత్యం కూడా 27 సార్లు పఠించండి. ఉత్తమోత్తమ పరిస్థితులు పొందండి. నమస్కారం. మరి మనకు ముఖ్యంగా ఇప్పుడు గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అందరూ కూడా విశేషంగా ముఖ్యంగా ఉన్నటువంటి సమస్య ఈ కాలంలో ఏమిటి? ఉద్యోగం, వ్యాపారము, అలాగే వివాహము, దాంపత్యము, సంతానము, విద్యాభివృద్ధి. వీటి నిమిత్తము చాలా మంది కూడా ఏమిటి విశేషంగా వీటి రీత్యా చాలా బాధపడుతూ ఉంటారు. అయితే మరి ఈ గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా విశేషంగా మనము ఏ విధమైనటువంటి కొన్ని మంత్ర జపానుష్ఠానము చేత మనకు యోగకారకమైనటువంటి పరిస్థితులు తప్పకుండా కలుగుతాయి అని చెప్పి చూసుకున్నట్లయితే ఈ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా తప్పకుండా అందరూ కూడా ఇంట్లో వినాయక చవితి పర్వదిన సందర్భంగా చక్కగా పాలవెల్లి అలంకరణ చేసుకోవడం, గణపతికి చక్కగా ఆవాహన చేసుకోవడం, షోడశోపచార పూజ రీత్యా చక్కగా మంచి నైవేద్యములు, నీరాజన మంత్రపుష్పాలు స్వామికి నివేదన అన్నీ కూడా సమర్పించి చక్కగా అన్నీ కూడా చేసుకుంటూ ఉంటారు. అయితే ముఖ్యంగా ఈ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారో వారు ఏమిటి చేసేటువంటి పరిహారం ఒకటి చక్కగా చెప్తాను వినండి. ఓం కార్యసిద్ధి గణపతయే నమః. ఓం కార్యసిద్ధి గణపతయే నమః అనేటువంటి నామాన్ని ఉచ్చరించుకుంటూ మీరు ఇంట్లో గణపతిని ప్రతిష్టాపన వినాయక చవితి రోజు చేసుకొని 9 రోజులు గనక ఉంచినట్లయితే ఇంట్లోనే చక్కగా దూర్భములు అంటే గరికలతో ఓం కార్యసిద్ధి గణపతయే నమః అనుకుంటూ 108 మార్లు గరికలు ఆ కార్యసిద్ధి గణపతయే నమః అనుకుంటూ గణపతికి సమర్పించండి. ఈ విధంగా చేసినట్లయితే మీకు తప్పకుండా ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారో వారికి తప్పకుండా ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. అలాగే ఇలా ఇంట్లో వీలు కుదరని పక్షంలో బయట చాలా మండపాలు పెడుతూ ఉంటారు కదా, అక్కడికి వెళ్ళి కూడా చేసుకోవచ్చును. అలాగే విశేషంగా మరి 9వ రోజున గణపతికి చక్కగా దూర్వాయుగ్మములతో అంటే గరికెలతో చక్కగా మాల అలంకరణ చేసి స్వామివారికి మాలగా వేసేసి కుడుములు, ఉండ్రాళ్ళు చక్కగా నైవేద్యం స్వామివారికి సమర్పించండి. ఏమిటి? ఉద్యోగ ప్రాప్తికై చేసేటువంటి వారికి ఈ విధంగా చేసుకున్నట్లయితే తప్పకుండా మీ యొక్క కార్యం అంటే ఉద్యోగం కానివ్వండి, వ్యాపారం కానివ్వండి, అంటే మన కార్యం ఏదైనా సరే సిద్ధించాలి అని చెప్పి ప్రయత్నం చేసేవారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఇది తప్పకుండా సిద్ధిస్తుంది. ఓం కార్యసిద్ధి గణపతయే నమః అనుకుంటే ఈ 9 రోజులను కూడా చక్కగా దూర్వాయుగ్మలు స్వామివారికి సమర్పించి అంటే గరికలతో సమర్పించి చక్కగా నేను ఈ విధంగా చేసుకున్నట్లయితే యోగకారకమైనటువంటి పరిస్థితులను తప్పకుండా పొందుతారు. ఇక ఏమిటి? ఇంకొకటి ఉంది. ఏమిటి?
అందరూ కూడా ఆర్థికపరమైనటువంటి సమస్యలు, అప్పుల బాధలతో చాలా కూడుకొని ఉంటారు. వీరికి అప్పుల బాధలు నెరవేరవు. ఏంటి మరి దీనికి నివారణోపాయం అని గనక చూసుకున్నట్లయితే, గణపతి నవరాత్రులు ఉత్సవాలలో భాగంగా ప్రతినిత్యం కూడా గణపతిని నిత్యం ఆరాధన చేసుకుంటూ శ్రీ గణేశ రుణం చింది చింది, శ్రీ గణేశ రుణం చింది చింది అనేటువంటి నామాన్ని ప్రతినిత్యము కూడా మరి విశేషంగా ఏమిటి 108 పర్యాయములు పఠిస్తూ చక్కగా స్వామివారికి గరికెలు సమర్పించి ఉండ్రాళ్ళు సమర్పించి చక్కగా పూజ చేసుకున్నట్లయితే మీ యొక్క ఆర్థికపరమైనటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి. అలాగే ఇక సంతాన ప్రాప్తికై చాలా మంది ఈ కలియుగంలో చాలా మంది భార్యాభర్తలు చాలా బాధపడుతూ ఉంటారు. వారికి చక్కగా ఏమిటి గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఓం పుత్ర గణపతయే నమః, ఓం పుత్ర గణపతయే నమః అనుకుంటూ వంశాభివృద్ధికై చక్కగా ఆ 9 రోజుల పాటును కూడా చక్కగా గరికెలు స్వామివారికి సమర్పించండి, ఉడుములు కుండ్రాళ్ళు సమర్పించండి. ఈ విధంగా చేసుకున్నట్లయితే చక్కటి సత్సంతాన ప్రాప్తి తప్పకుండా కలుగుతుంది. అలాగే విశేషంగా మీకు కుదిరినట్లయితే ఈ గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మరి విశేషంగా ఒకసారి గణపతి హోమం నిర్వహించినట్లయితే సకల విఘ్నములు కూడా అన్నీ కూడా తొలగిపోయి విశేషమైనటువంటి యోగకారకమైనటువంటి ఫలితములను తప్పకుండా మీరు అనుభవిస్తారు. కాబట్టి విశేషంగా ఈ రోజులలో మరి వినాయక చవితి పర్వదిన సందర్భంగా భక్తాగ్రేసులందరూ కూడా నేను చెప్పినటువంటి విషయాలు తప్పక పాటిస్తారని, అందరికీ కూడా ఆ గణపతి యొక్క అనుగ్రహం అందరికీ కూడా కలగాలని చెప్పి నమస్కారం చేస్తూ సర్వే జనం సుఖినో భవంతు. ఓకేనా స్వామి?